చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో పరిపాలన బాగానే సాగుతోంది. వైజాగ్ను దౌడు తీయిస్తున్నారు. అమరావతిలో ఆశించిన విధంగా కాకపోయినా ఓకే అనేలా పనులు నడుస్తున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు స్పష్టమైన అడుగులు వేస్తున్నారు. పోలవరం ముందుకెళ్తోంది. సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే పథకాలు అమలు చేస్తున్న తీరును మెచ్చుకోవాల్సిందే. అన్ని పథకాల్లోకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చాలా మేలు చేస్తుంది. ఫ్రీ బస్సులను గుళ్లకు గోపురాలకు వెళ్ళడానికి ఉపయోగించుకుంటూ స్కీమ్ ఇంటెన్షన్ను కొంతమేర దెబ్బతీస్తున్నప్పటికీ మహిళలు ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వెళ్ళడానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. వారి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. స్టేట్ ఎకానమీకి లాభం చేకూరుతుంది. ఇక టీచర్లను వేల సంఖ్యలో నియమించడం అన్నది ప్రజలు చెల్లించే ట్యాక్స్ డబ్బుకు న్యాయం చేయని అంశం. అసలు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల్ని చేర్పించడానికే ప్రజలు ఇష్టపడడం లేదు. ఇలాంటప్పుడు ఒక్కో టీచర్కు 50,000 1,00,000 జీతాలు ఇవ్వడం అన్నది హేతుబద్ధంగా లేదు. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో ఒక్కో బిడ్డకు 25,000 నుండి ₹1,00,000 దాకా చెల్లించి చదివిస్తున్నారు. ఆ ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు 10,000 20,000 ఇస్తూ గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. గవర్నమెంట్ టీచర్కు మాత్రం ప్రజల ట్యాక్స్ డబ్బును ధారపోస్తున్నారు. చంద్రబాబు పాలన ప్రధానంగా 3 అంశాల్లో తీవ్ర నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. 1. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అన్యాయాల మీద విచారణలు నామమాత్రంగా సాగుతున్నాయి. ప్రజలు వేల సంఖ్యలో అమరావతిలోని టీడీపీ ఆఫీస్కు వచ్చి న్యాయం చేయండి అని వేడుకుంటే చంద్రబాబుకు లోకేష్కు చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. రెడ్ బుక్కు ఆ బుక్కు ఈ బుక్కు అని తాట తీస్తాం తోలు ఒలుస్తామని ప్రతిపక్షంలో ఉండగా ఊరూరా తిరిగి చెప్పారు. అధికారంలోకి వచ్చాక జస్ట్ వినతి పత్రాలు తీసుకోవడానికి పరిమితమయ్యారు. జగన్ హయాంలో జరిగినంత అరాచకం ఇండిపెండెన్స్ వచ్చాక ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. నేరాలు చేయడాన్ని జగన్ వ్యవస్థీకృతం చేశాడు. 5 ఏళ్లు అరాచక శక్తులు చెలరేగిపోయాయి. ప్రతి వీధిలోనూ బులుగు గ్యాంగ్ బాధితులున్నారు. ఒక ఎంక్వైరీ కమిషన్ను వేసి బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి అసలు గత 5 ఏళ్లలో ఏం జరగలేదు, మేమేం చూడలేదు అన్నట్లుగా పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు సీఎం అయి 1.5 ఏళ్లన్నరైంది. ఇప్పటికీ కూడా టీడీపీ ఆఫీస్కు జగన్ బాధితులు వస్తూనే ఉన్నారు. ఏదో వచ్చారు కదా అని చెప్పి అర్జీలు తీసుకోవడం పంపించేయడం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక అవినీతి సంగతి. చంద్రబాబు మేఘా కృష్ణారెడ్డి ఊరికి ఆయన ఇంటికి వెళ్ళారు. ఈ కృష్ణారెడ్డి ఎలాంటి వారో చెప్పాల్సిన పని లేదు. ఈయన కంపెనీ కేరళలో కట్టిన హైవే కూలిపోయి ఒక తెలుగువాడి అవినీతిని అసమర్థతను జాతీయ స్థాయిలో చాటి చెప్పింది. కాళేశ్వరంలో కూడా మేఘా టాలెంట్ ఎలాంటిదో చూశాం. ఇలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళడానికి చంద్రబాబుకు మనసు ఎలా వచ్చిందో అర్థం కాదు. దానికి P4 అని P5 అని అర్థరహితమైన పేరొకటి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు దోచిపెడుతున్న తీరు మరీ అన్యాయంగా ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 40 కోట్లు ఇచ్చారని చెప్పి దానికి 400 రెట్లు ఎక్కువగా ప్రతిఫలం ముట్టజెప్పాలని ఏమైనా డిసైడ్ అయ్యారేమో తెలియదు. టెండర్లు కావలసిన వారికి మాత్రమే దక్కేలా చేస్తూ వాల్యుయేషన్స్ను రూపాయికి ₹2 పెంచి కాంట్రాక్టులు అప్పచెప్తున్నారని జమీన్ రైతు డోలేంద్ర గత వారం రాశారు. జగన్ హయాంలో ఉన్న దోపిడీ ముఠానే ఇప్పుడు కూడా కొనసాగుతోందని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీకి ఆంధ్రాలో ఇప్పటికీ ప్రాజెక్టులు దక్కుతున్నాయి. ఫెయిర్గా టెండర్ చేజిక్కించుకుంటే అది వేరే కథ. మనవాడు అనే కేటగిరీలో దక్కించుకుంటున్నారు. చిన్నజీరు శిష్యులుగా ఉన్న లక్ష్మీ ఇన్ఫ్రా అనే కంపెనీ కూడా ఈ కేటగిరీలో ఉందని డోలేంద్ర మెన్షన్ చేశారు. ఈ విషయంలో ఈనాడు దినపత్రిక వార్తలు రాస్తున్నా కూడా చంద్రబాబు ఖాతరు చేయడం లేదని చెప్పారు. జగన్ హయాంలో అతిపెద్ద స్కామ్ ఏది అంటే లిక్కర్ స్కామ్. పాపులర్ బ్రాండ్లన్నీ ఆపేసి డిజిటల్ పేమెంట్లు లేకుండా ఓన్లీ క్యాష్తో జనం చేత కల్తీ లిక్కర్ తాగించి భయంకరంగా దోపిడీ చేశారు. అసలు లిక్కర్ అంటేనే మనిషికి హానికరం. అందులో నాసిరకం లిక్కర్ తాగితే ఇంకా ప్రమాదకరం. జగన్ లిక్కర్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో లెక్కే లేదు. ఇప్పటికీ మంచానబడి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ లిక్కర్ ఎంత డేంజర్ అన్నది రఘురామకృష్ణరాజు SGS అనే ఒక ప్రముఖ MNC దగ్గర టెస్టింగ్ చేయించారు. ఆ లిక్కర్లో ఉన్న కెమికల్స్ నవనాడుల్ని ఎలా కుంగదీస్తాయో వివరించారు. దీని మీద సిట్ వేసిన గవర్నమెంట్ గత 2 నెలలుగా కిక్కురు అనడం లేదు. ఈ కేసులో విచారణ జగన్ దాకా వెళ్లే పరిస్థితి రావడంతో తెర వెనుక ఒక డీల్ జరిగిందని డోలేంద్ర రాశారు. అది కూడా గల్ఫ్ కంట్రీస్లో వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నారని రాశారు.
ఈ విచారణలో ఇక ముందు కూడా నిర్దిష్టంగా అడుగులు ముందుకు పడకపోతే ఈ డీల్ వార్త నిజమని భావించాల్సి వస్తోంది. ప్రభుత్వంలో అవినీతి మీద డోలేంద్రతో పాటు ఏబి వెంకటేశ్వరరావు కూడా పోరాటం చేస్తున్నారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇస్తున్న కాంట్రాక్టుల మీద ఆయన తరచుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వైపు నుండి ఏబీవీకి ఎలాంటి రిప్లై లేదు. ఏబీవీ బనకచెర్ల మీద కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ బనకచెర్ల పేరును నల్లమల సాగర్గా మార్చారు. ఈ ప్రాజెక్టును చూస్తే గతంలో జగన్, కేసీఆర్లు ఉమ్మడిగా తలపెట్టిన గోదావరి టు శ్రీశైలం ప్రాజెక్టు గుర్తుకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కానీ, రాష్ట్రానికి ఏది మంచిది అనే విషయంలో కానీ జగన్ది కోడి బుర్ర. అతనికి తెలిసింది ఒకటే, నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పడం. ఆంధ్ర సొమ్ముతో తెలంగాణలో ప్రాజెక్టు కట్టడాన్ని ఎంతటి మూర్ఖుడైనా సరే వద్దంటాడు. జగన్ మాత్రం దీని గురించి ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ కేసీఆర్ ఆంధ్ర పట్ల మ్యాగ్నానిమిటీ చూపిస్తున్నారని అన్నారు. అంటే విశాలమైన హృదయాన్ని చీల్చి అందులో ఆంధ్ర బొమ్మను చూపిస్తుంటే ప్రతిపక్షమైన టీడీపీ ఓర్చుకోలేకపోతోందని కామెంట్ చేశాడు. బులుగు పార్టీని సపోర్ట్ చేసే వాళ్లకు బుర్ర పనిచేయదు కాబట్టి ఏమైనా చెప్పొచ్చు. కేసీఆర్తో కలిసి ఉమ్మడిగా ఖజానాను దోపిడీ చేయొచ్చని జగన్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఎవరు జ్ఞానబోధ చేశారో కానీ చివరకు గోదావరి టు శ్రీశైలం మీద వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ఇంచుమించు ఇలాంటి ప్రాజెక్టునే చంద్రబాబు టేకప్ చేశాడు. అది కూడా మేఘా కృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళొచ్చాకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీని వెనక ఉన్న ప్లాన్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది. ఈ అర్థరహితమైన ప్రాజెక్టు వల్ల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన లొల్లి మొదలైంది. ఎంతటి కరువు వచ్చినా సరే శ్రీశైలంలోకి ఒక 200 టీఎంసీల నీళ్ళైనా వస్తాయి. అందులో ఆంధ్ర వాటాగా వచ్చే నీటిని పూర్తిగా రాయలసీమకు మళ్లించుకోవచ్చు. కరువు పరిస్థితులు ఉన్నప్పుడు వరిని సాధ్యమైనంత వరకు వేయకుండా చూసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకుంటే నీటి సమస్య చాలా వరకు తగ్గుతుంది. మనకు సమస్య సాగర్ కుడికాలువ దగ్గర ఉంది. దానికి ప్రస్తుతం శ్రీశైలం నిండాకే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. వైకుంఠం బ్యారేజీ ద్వారా ఈ కాలువ కింద ఉన్న ఆయకట్టుకు గోదావరి నీటిని పారిస్తామని 2014-19 మధ్య చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ వైకుంఠం మాటే లేదు. సడన్గా బనకచెర్లను తెర మీదకు తెచ్చారు. దీని మీద ఏబి వెంకటేశ్వరరావు యుద్ధం చేయడం అభినందించదగిన విషయం. ప్రస్తుతం ఏపీలో ఉన్న 3 ప్రధాన పార్టీలు అంటే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీ సారథ్యంలో ఒక అంతర్గత అవగాహనతో ముందుకెళ్తున్నాయి. పైకి మాత్రం పొడిపొడిగా అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ సాగుతోందన్నట్లుగా యాక్టింగ్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ మీద రాజీ పడ్డారని వార్తలు వచ్చాక ఇక ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇక చంద్రబాబు పాలనలో అతి చిరాకు కలిగిస్తున్న అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అజ్ఞానాంధకారంలో కూరుకుపోయేలా చేయడం. చంద్రబాబు, లోకేషు, పవన్ ముగ్గురు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ను పెంచాలని సూచించే ఆర్టికల్ 51AHను దారుణంగా ఉల్లంఘిస్తున్నారు. ప్రతిరోజు మతాల గురించి, దేవుళ్ల గురించి మాట్లాడుతూ ఆంధ్రను మధ్యయుగాల్లోకి, ప్రాచీన యుగంలోకి తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఏపీలో ఇప్పుడున్న ఆలయాలు సరిపోవడం లేదని ఇంకో 5,000 ఆలయాలు కట్టాలని చంద్రబాబు సూచించినట్లు టీటీడీ ఈవో చెప్పిన విషయంపై ఆంధ్రజ్యోతి పెద్ద వార్త రాసింది. 5,000 ఆలయాలు ఏమి సరిపోతాయి? కనీసం 50,000 ఆలయాలన్నా కడితే గాని ప్రజలకు అష్టైశ్వర్యాలు సిద్ధించవు. ఈ విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా చంద్రబాబుకు తానా అంటే తందానా అంటున్నాయి. ఓ పని చేయండి, ప్రతిరోజు నిద్ర లేయంగానే ఈరోజు చేయాల్సిన పూజలేమిటి, యజ్ఞాలు, యాగాలేమిటి, గండాలు, గుండాలు ఎలా తప్పించుకోవాలి అని పత్రికల్లో మొదటి పేజీల్లో పతాక శీర్షికల్లో ప్రచురించండి. ఏ జిల్లాలో ఏ భక్తుడు ఎక్కువగా చేతి చమురు వదిలించుకుంటే అతనికి అవార్డులు, రివార్డులు ఇస్తామని, శాలువాలు కప్పి సన్మానం చేస్తామని చెప్పండి. తద్వారా చంద్రబాబు పాలన చరిత్రలో నిలిచిపోతుంది.